ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతిచ్చే విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ 25 రోజుల క్రితమే చెప్పామన్నారు కేటీఆర్. తెలంగాణలో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించే పార్టీలకే మద్దతిస్తామని చెప్పారు. కానీ తమ అభ్యర్థనను అటు ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ రెండూ పట్టించుకోలేదన్నారు. పార్టీ నుంచి డిమాండ్ చేసినాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి. కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద టూ క్యాండిడేట్స్. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు. జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ వాళ్ళు రెండు కూడా, ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ ఇటు ఇండియా, ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరఫున, ఒకరు బీజేపీ తరఫున నించున్నారు. 25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం.